సోమవారం నాడు సెలవు పెట్టుకొని రాపిల్ల రాజన్న దర్శనానికి పోదామని మా అవ్వ ఫోన్ చేసి చెప్పింది. ఎంలాడ ఒక షాన్ ఉద్దులైతుంది కదని సరే ఒత్తతి అని చెప్పిన. మా పెద్దమ్మ పిల్లలు చిన్నమ్మ పిల్లలు అందరూ వస్తున్నారట. 3-4 బండ్లు కడుతుండ్రట. ఇక అందరినీ కలవచ్చు, రాజన్న దర్శనం చేసుకోవచ్చని సంబుర పడుతుంటే ఇంతల్నే ఇగో గీ ముచ్చట శేవున పడ్డది. చూడుండ్రేమైందో. 22వ తారీఖు నుంచి కార్తీక మాసం చాలైతాంది. కార్తీక మాసం అంటే శివయ్యకు మస్తు పాయిరంగల్ల మాసం. మరి అసోంటి ఆలల్లో యములాడ రాజన్న దర్శనం అవుతుందా లేదా అన్నట్టే బెంగటిల్లు తాండ్రట ఇప్పుడు చాలా మంది భక్తులు. అయ్యో ఇప్పుడు ఏమైందానికి అట్లన పట్టిండ్రు అని అంటే సర్కారోళ్ళు యములాడ రాజన్న గుడిని 340 కోట్లతోని అన్ని తీర్ల ఎలుగుల చేసే కార్యం చాలు చేసిండ్రు. అట్లా ఇక గుడి మండపం కొరకు 60 నుంచి 80 పిల్లర్లు ఎత్తారట. పెద్ద పెద్ద మిషన్లతోని పని నడుస్తుందట. మరి ఇక గసవంటి టైంలో భక్తులను రాజన్న దర్శనానికి పంపేనికే రాదంటాండ్రు. ఓ దిక్కు పని నడిచినా సరే రాజన్నకు దినం శాస్త్రం ప్రకారం టైంకి అన్ని పూజలు అయితే నడుస్తాయట. అయితే రాజన్న గుళ్ళే దర్శనం కాదు కాబట్టి భక్తులంతా భీమన్న గుళ్ళే దర్శనాలు చేసుకోవాలి అంటుండు ఎమ్మెల్యే సారు. ప్రస్తుతం వేములవాడ రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో వచ్చేటువంటి భక్తుల సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకుని ఎవరికి ఇబ్బంది తలెత్తకూడదని చెప్పని అర్జిత సేవలు భీమేశ్వర ఆలయంలో ప్రాచీన కాలం నాటి కృతయుగం నుంచి కూడా సందర్భంలో నిర్మాణమైనటువంటి భీమేశ్వర ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు అర్జిత సేవలకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పని 3,40,00,000 రూపాయలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాదన్నట్టు రాజన్న గుడి భీమన్న గుడి రెండు ఒక్కటే కాలంలో కట్టిండ్రు. ఇద్దరిని ఆ శ్రీరాముడు దర్శనం చేసుకుండు. అందుకే రాజన్న గుళ్ళే పనులు జరిగేటప్పుడు భీమన్న గుళ్ళే దర్శనాలు చేసుకునేటట్టు సౌలతి చేసినాం అన్నట్టు చెప్పిండు సారు. పెద్ద పెద్ద పండితులు పీఠాధిపతులను అడిగినాకనే గీ నిర్ణయం చేసిండ్రాట. ఇగిదిట్లుంటే రాజన్నకు చెల్లిచ్చే మొక్కులు భీమన్నకి ఎట్లా చెల్లిస్తారు అని అడగబట్టిండ్రు పువ్వు పార్టీలు. గుడి చుట్టూ తిరిగి కోడె మొక్కులు మొక్కే భక్తులంతా ఇప్పుడు ఏం చేయాలనో మీరే చెప్పుండ్రు అని గట్టిగా కోపానికి వస్తుండ్రు. గిదే ముచ్చట మీద సెంటర్ మంత్రి బండి సారు కూడా గరం అయిండు. పువ్వు పార్టీ లీడర్లు గుడిగాడికి పోయి పంచాది మోపు చేసిండ్రు. ఎన్ని పనులు చేసినా సరే భక్తులకు దర్శనాలు ఆపొద్దు అన్నట్టు లొల్లి చేసిండ్రు. కావాలంటే దినం ఓ టైం పెట్టుండ్రి, గదే టైంలో భక్తులను దర్శనానికి పంపిండ్రి అన్నట్టు అడిగిండ్రు. కిరికిరి గట్టిగానే అయ్యింది. మరిగా ముచ్చట ఎంత దాకపోతుందో ఏమో చూడాలి.